కేసీఆర్ కనుక ముఖ్యమంత్రి అయి ఉంటే మొన్న ఏం చేసేవాళ్ళు, రుణమాఫీ ఒకటే విడతలు చేసి ఉండేవాళ్ళు. మేము హామీ ఇవ్వం కదా, ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీలో డెఫినెట్ గా మా పార్టీ హామీ ఇవ్వదు. ఎందుకు ఒకే విడతలో ఇవ్వదు, రుణమాఫీ చేస్తాం కానీ మేము ₹1,00,000 చెప్పినాం. కాంగ్రెస్ లాగా 2 లక్షలు చెప్పలే కదా. మాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అంచనా ఉంది కనుక మేము ₹1,00,000 రుణమాఫీ మాత్రమే చెప్పాం. కాంగ్రెస్ పార్టీ లాగా 4,000 పెన్షన్ ఒకసారి ఇస్తామని చెప్పలే. 2,000 2,500 చేస్తాం, మళ్ళీ 3,000 చేస్తాం, తర్వాత 3,500 చేసి లాస్ట్ వరకు 4,000 చేస్తాము అని చెప్పాము. రైతు బంధు 15,000 ఒకసారి ఇస్తామని చెప్పలే. మేము 12 చేస్తాం, 13 చేసి క్రమక్రమంగా పెంచుతామని చెప్పాం. కానీ కాంగ్రెస్ ఏం చెప్పింది, 15,000 ఇప్పుడైతే 10, మేము వస్తే 10 అని అన్నారు. ఇప్పుడు చేసింది ఏంది, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, యాసంగికి 12,000 మేము చెప్పిన కాడికే వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ వెనకటికి ఎవరో 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నట్టు వీళ్ళు 100 అబద్ధాలు చెప్పాలి, అధికారంలో రావాలనుకున్నారు. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది, ప్రజలు వీళ్ళ మోసాన్ని గ్రహించిండ్రు. తప్పకుండా ప్రజలు రుణమాఫీ అయితే చేశారు కదా, మరి రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానని చెప్పి ఎక్కడైంది రుణమాఫీ? ఏ ఊరికి పోదాం? నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి జీటీవీ ద్వారా. రేవంత్ రెడ్డి గారు వస్తారా, వ్యవసాయ మంత్రి తుమ్మల గారు వస్తారా, ఆర్థిక మంత్రి బట్టి గారు వస్తారా? బట్టి గారి నియోజకవర్గానికి మధురకన్నా పోదాం, తుమ్మల గారి నియోజకవర్గం ఖమ్మం రూరల్కైనా పోదాం, లేదు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి కన్నా పోదాం. ఏ ఊర్లోనన్నా రుణమాఫీ పూర్తయిందని వాళ్ళు చెప్తే అక్కడే ముక్కు నేలకు రాసి నా రాజీనామా రాసి ఇచ్చేస్తారు. ఎటువంటి పెండింగ్ లో ఉన్నాయి సార్? 2 లక్షల కుటుంబానికి యూనిట్ గా తీసుకున్నారు, 2 లక్షల వరకు కంప్లీట్. 3 విషయాలు వేశారు. డిసెంబర్ 9 అన్నారు ఫెయిలు, 15 ఆగస్టు అన్నారు ఫెయిలు, నవంబర్ 20 నాడు 2,750 కోట్ల రూపాయల చెక్కు మహబూబ్ నగర్ లో నేను చెక్కిస్తున్న రుణమాఫీ అన్నాడు. ఆ చెక్కు ఇప్పటికీ పాస్ కాలే. ముఖ్యమంత్రి ఇస్తే చెక్కు తెల్లారి వరకు పడాలి పైసలు. 2,750 కోట్లు నవంబర్ 30 మహబూబ్ నగర్ లో ఇస్తే ఈ రోజు కూడా ఆ డబ్బు పాస్ కాలేదు, రైతుల అకౌంట్లలో పడలేదు. ఈ రోజుకు ₹1,00,000 లోపు, 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ కానటువంటి రైతులు ఉన్నారు. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరికి కూడా కానే కాలేదు. వీళ్ళు చెప్పింది 41,000 కోట్లు, చేస్తామన్నది 31,000 కోట్లు, బడ్జెట్ లో పెట్టింది 25,000 కోట్లు, ఈ రోజుకి ఇచ్చింది 16,000-17,000 కోట్లు. ఇక ఎక్కడైంది? ఇంకెన్ని వేల కోట్లు ఇస్తారు? దాదాపు సగం అయిందండి. నిజాయితీగా చేస్తే ఇంకా సగం మందికి చేయాలి, ఇంకా సగం మందికి కావాలి. సో అందుకనే మీరు హామీ ఇవ్వలేదట. అంటే జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి ఇచ్చాం మేము. సో ఈ నిజంగా 6 గ్యారెంటీలు మిమ్మల్ని ఒడగొట్టే మీ తప్పులు ఏం లేవంటారా? డెఫినెట్గా మా తప్పులు ఉన్నాయి. లేవనంటే అది ఏదో నేను కూడా అబద్ధం అన్నట్టు అవుతుంది. సో 10 సంవత్సరాల్లో కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని ఒప్పులు ఉన్నాయి. కొన్ని మంచి పనులు చేశాము, కొన్ని ప్రజలకు నచ్చని పనులు చేసి ఉంటాం. సో కొన్ని ప్రజల అంచనాలకు అనుగుణంగా మేము చేయలేకపోయి ఉండొచ్చు. ప్రజల ఆలోచన ఒక రకంగా ఉంటే మా ఆలోచన ఇంకో రకంగా ఉండొచ్చు. బట్ ఏదైనా మేము సమీక్షించుకుంటాం, సరి చేసుకుంటాం. 1. 2, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన హామీలు కూడా ప్రజల్ని ఆకర్షింపజేసినాయి. ఏమన్నారు వీళ్ళు, ఏదో ఇప్పుడు ఇప్పుడైతే 2,000 డిసెంబర్ 9కి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 4,000 వస్తాయి, మనమడి కాళ్ళు ఒత్తుతాడనే. అవ్వకైనా ఏమనిపిస్తుంది, 4,000 వస్తే నా మనమడికి ఇంత ఐస్ క్రీమ్ కొనియచ్చు, బిస్కెట్ ప్యాకెట్ కొనియచ్చు అనుకొని ఆశపడి ఉండొచ్చు కదా. లేదు, రైతుకు ఇప్పుడైతే 10,000, రేపైతే 15,000 అంటే వాళ్ళు ఆశపడతారు కదా. నిరుద్యోగ యువతకు మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్ని పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి, టీవీల్లో యాడ్లు ఇచ్చి, సోషల్ మీడియాలో ఊదరగొట్టి, రాహుల్ గాంధీ పోయి స్వయంగా మన లైబ్రరీ అశోక్ నగర్ మెట్ల మీద కూర్చొని మాటిస్తే న్యాచురల్ గా నిరుద్యోగ యువత నమ్ముతుంది కదా. 30,000 ఆల్రెడీ యాడిచ్చిండ్రు అన్న, 50 అంటాడు, 30 అంటాడు, 60 అంటాడు. ఇప్పుడు నేను నిజం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 6,200. మిగతాయన్నీ మా ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, మెడికల్ టెస్ట్ చేసిన వాళ్ళకి కాగితాలు పంచారు. మీరు ఎందుకు ఇంత ఫాస్ట్ గా చేయలేకపోయారు? మేము 1,60,000 ఉద్యోగాలు నింపామండి. 10 బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి కలిగించింది ఏంటంటే, మేము చాలా ఫాస్ట్ గా రిక్రూట్మెంట్, మన డిఎస్సి సంబంధించి అయినా మీ దగ్గర మీ టైంలో డిఎస్సి 2-3 సంవత్సరాలు, 3-4 సంవత్సరాలు తీసుకుంది. అండ్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి డిఎస్సి ఇచ్చేసరికి సరే 2 లక్షలు కంప్లీట్ చేయలేదు, బట్ వీళ్ళ టైంలో రిక్రూట్మెంట్ ఫాస్ట్ గా అవుతుంది. మా టైంలో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమంటే కూడా చేయలేదు, గ్రూప్స్ కానీ మిగతా ఎగ్జామ్స్ కానీ. 1,62,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. మా 10 ఏళ్లలో 1,62,000 ఇచ్చాం. మా దగ్గర ఇంకో చిన్న సమస్య ఏమొచ్చిందంటే, తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, కృష్ణా గోదావరి నీళ్లు మళ్లించడం, అది మేము సక్సెస్ఫుల్గా చేసినాం. నిధులు, మేము వచ్చిన నాడు 62,000 కోట్ల బడ్జెట్ ఉండే 2014-15. మేము దిగిపోయిన నాడు 2,80,000 కోట్ల బడ్జెట్, 4 అంతలు పెంచాం, 5 అంతలు. ఇక నియామకాలు అంటే ఏంటి, మా ఉద్యోగాలు మాకే దక్కాలి. అప్పుడు ఏముండే అంటే, గ్రూప్ 1లో 60-40, 60 లోకల్స్కు 40% ఓపెన్ టు ఇండియా. గ్రూప్ 3లో ఏముండే అంటే 70-30, గ్రూప్ 4లో 80-20.
దీన్ని మేము ఏం చేసినామంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి పంపించి 95/5గా మార్చాం. 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను మార్చడానికి 2 సంవత్సరాలు పట్టింది. మేము అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి స్వయంగా కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అది సాధించడం వల్ల 2 ఏళ్ళు పట్టింది. మా భయం ఏముండంటే గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల వాళ్ళకి పోవద్దు, మన పిల్లలకు దక్కాలని ఒక 2 ఏళ్ళు మాకు ఇబ్బంది అయింది. కోవిడ్ కూడా ఒక 2 సంవత్సరాలు డిస్టర్బ్ చేసింది. అయినా కూడా 1,62,000 పూర్తి చేశాం. ఇవి కూడా మీరు కానిస్టేబుల్స్ దాంట్లో ఈ 50,000లో 20,000 కానిస్టేబుల్సే. అది కోర్టు కేసు వచ్చి కోర్టులో స్టే వెకెట్ అయినాక వీళ్ళు ఆర్డర్ ఇచ్చింది తప్ప వీళ్ళు పరీక్ష పెట్టలే, ఫలితాలు ఇవ్వలే, ఫిజికల్ టెస్ట్ చేయలే, నా మెడికల్ టెస్ట్ చేయలే, అన్నీ మేమే చేసినాం. అదేవిధంగా నర్సింగ్లు 5,000 మంది స్టాఫ్ నర్సులది హెల్త్ మినిస్టర్గా నేనే ఎగ్జామ్ పెట్టినా మొత్తం పూర్తయిపోయింది. రిజల్ట్స్ ఇచ్చే టైంలో కోడ్ వచ్చింది, వీళ్ళు ఇచ్చారు. అంతకు మించి వీళ్ళు పెద్దగా చేసింది ఏం లేదు. అది ఒక్క తేడా ఉంది మాకు వాళ్ళకు. మేము ఉండగానేమో మేము ఈ పంచుడు గించుడు షో ఆఫ్ చేయలే. డైరెక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకు ఆర్డర్లు ఇంటికి పంపుతుండే, వాళ్ళు పోయి ఉద్యోగంలో చేరుతుండే. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే 50 మందికి ఇచ్చిన ఓ పెద్ద టెంట్ వేసుడు, మీటింగ్ పెట్టుడు, ఇక సపట్లు కొట్టించుడు, వాళ్ళకి స్వీట్లు పంచుడు, దానికి 50 మంది కూడా ముఖ్యమంత్రి పోయి పంచుడు. మేము అప్పుడు 10,000 రిక్రూట్మెంట్ ఒక్కసారి అయినా కేసీఆర్ గారు మొక్కపోతుండే, మంత్రులు మొక్కపోతుండే. ఉద్యోగం వచ్చిన వాళ్ళకి తెలుసు, చేసే వాళ్ళకి తెలుసు కదా, దానికి ప్రచారం ఎందుకు అనుకుందాం. వీళ్ళు ఏంటంటే చారాన కోడికేదో బారాన మసాలా అన్నట్టు దీనికి పెద్ద ఫుల్ పేజ్ యాడ్లు వేసుడు, ఏసీ కండిషన్ల మీటింగులు పెట్టుడు, ఇక బాకాలు కొట్టుడు నేర్చుకున్నారు. సో మేము ఒక్క దగ్గర ఫెయిల్ అయినాం, చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్ అయినాం. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అయినాం. పేపర్ యాడ్లు ఇవ్వడంలో ఫెయిల్ అయినాం. అక్కడ వాళ్ళు సక్సెస్ అయినారు. మీరు 6 గ్యారంటీస్ కాకుండా మా మిస్టేక్స్ కూడా ఉన్నాయన్నారు కదా, అంటే మీ ప్రధాన మిస్టేక్స్ ఏంటి? మీరు గ్రౌండ్ లూజ్ అవ్వడమా? ముఖ్యంగా రూరల్ ఏరియా చాలా మిమ్మల్ని చాలా తక్కువ 30% బిలో వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో మంచి రిజల్ట్ ఉంది, 43%. రూరల్ అనే వీళ్ళు చాలా అట్రాక్టివ్ చెప్పాను కదా బాయ్ సాబ్. ఏం చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో, అట్రాక్షన్ ఏకకాలంలో 9 తారీఖే చేస్తాం. 15,000 రైతు బంధు వెంటనే ఇస్తాం. 2 పంటలకు బీమా, 3 10 పంటలకు 500 బోనస్ చెప్పిండ్రు. ఇవన్నీ రైతులకు మాకంటే రెట్టింపు హామీలు ఇవ్వడం వల్ల అట్రాక్ట్ చేసింది. ఒకటి గ్రామీణ మహిళలకు ఇంకోటి ఏం కనబడ్డది, 2,500 మహాలక్ష్మి నెల జీతం పైసలు పడ్డట్టు అకౌంట్లలో వేస్తాము అనే వరకు న్యాచురల్గా ప్రతి మహిళ కూడా ఆశిస్తారు, దాని తప్పు కూడా లేదు. అదేవిధంగా 4,000 పెన్షన్. అరే కేసీఆర్ 200 2,000 చేసిండు, నిజంగానే కేసీఆర్ లెక్క ఈయన కూడా 4,000 చేస్తారని పాపం వాళ్ళు 60 లక్షల మంది 47 లక్షల మంది వృద్ధులు ఉంటారు, వాళ్ళు నమ్మి ఉంటారు. సో ఇవి డెఫినెట్గా మాకు కొంత ఎఫెక్ట్ అయిందేమో అని మేము అనుకుంటున్నాం. కొంత మా ఎమ్మెల్యేల పనితీరు కూడా కొంత ఎఫెక్ట్ అయిందేమో అని మేము అనుకుంటాం. కొన్ని పథకాలు మేము చేసినవి ప్రజలకు మేము చెప్పుకోవడంలో ఫెయిల్ కావచ్చు, లేదా ఆచరణలో కొంత ఇబ్బంది జరగవచ్చు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఒకటి ఎమ్మెల్యేల పనితీరు గురించి హరీష్ రావు కేటీఆర్ వెళ్ళి కేసీఆర్కు ఎమ్మెల్యేని మార్చండి, కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక 30 మందినైనా మార్చాలన్నప్పుడు కూడా కేసీఆర్ వినలేదంట. నిజమేనా, వాస్తవమేనా? అంటే వారి అభిప్రాయాలు వారికి ఉంటాయి, వారికి ఎన్నో సోర్సెస్ ఉంటాయి. ఈజ్ అవర్ బాస్, ఈజ్ అవర్ పార్టీ ప్రెసిడెంట్. మేము ఒక రకమైన వ్యూ మాత్రం మాకుంటుంది, వారికి 10 రకాల వ్యూస్ ఉంటాయి. 10 దిక్కుల నుంచి వారికి సోర్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫైనల్లీ మేము పార్టీలో అందరి ఒపీనియన్స్ కేసీఆర్ గారు తీసుకుంటారు. ఫైనల్లీ హీ విల్ టేక్ ద డెసిషన్, వీ ఆల్ ఫాలో హిమ్. సో మాకు ఒక ఫీడ్బ్యాక్ ఏమిటంటే కొంతమంది మారుస్తే బాగుండు అని అనుకున్నాం. గతంలో మరి అది కేసీఆర్ గారు సక్సెస్ అయింది కదా. 2018లో అందరికీ టికెట్లు ఇచ్చారు, అద్భుతమైన ఫలితం, 88 సీట్లతో గెలిపించారు. సో హీఈస్ కాన్ఫిడెంట్. ఈసారి మార్చుంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేదా? అది ఒక్క కారణమే నేను అనుకోను. దేర్ ఆర్ మెనీ రీజన్స్, అమాంగ్ దట్ వన్ ఆఫ్ దట్ ఈస్ దట్. కొన్ని పథకాలు మీకు మైనస్, మా మీద కొన్ని దుష్ప్రచారం కూడా జరిగింది. ఏం జరిగింది? కాళేశ్వరం కూలింది అన్నారు. లేదా మా దురదృష్టానికి 10 ఏళ్ళలో ఎప్పుడు పేపర్ లీక్ కాలేదు, ఎలక్షన్ ముంగట్నే ఈ 10 ఏళ్ళలో అన్ని పరీక్షలు మంచిగా అయినాయి కానీ గప్పుడే ఒకటి పేపర్ లీక్ అయిందని ఒక బద్నాం మా మీద పడ్డది. ఇట్లా 1-2 మా టైం బాగాలేకపోవడం కావచ్చు, దుష్ప్రచారాలను తిప్పికొట్టడంలో కూడా మేము కొంత ఫెయిల్ అయినాం. ఇప్పుడు కాళేశ్వరం కూలిందా? కాళేశ్వరం అంటే 18 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 1,450 కిలోమీటర్ల కెనాల్స్, టనల్స్, అదేవిధంగా సబ్స్టేషన్స్, ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. ఈ రోజు కూడా మీరు వెళ్తే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు పారుతున్నాయి మెదక్ జిల్లాకు, రంగనాయక సాగర్ నుంచి సిద్దిపేట జిల్లాకు పారుతున్నాయి, అనంతగిరి రిజర్వాయర్ నుంచి సిరిసిల్ల జిల్లాలో పారుతున్నాయి, కొండపోచమ్మ నుంచి యాదాద్రి జిల్లాలో నీళ్లు పారుతున్నాయి. అదేవిధంగా ఇట్లా కాళేశ్వరం ద్వారా బ్రహ్మాండమైన పంటలు ఇవాళ కూడా పండుతున్నాయి. ఇన్ని 100 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకులలో ఒక బ్లాకులో ఒక పిల్లరు ఇంకింది అంతే. 100 కాంపోనెంట్లో 99 మంచిగా ఉన్నాయి.
ఒక కాంపోనెంట్లో 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ వంగితే మొత్తం కాళేశ్వరం మునిగింది అంటారు. సో దాన్ని మేము తిప్పి కొట్టడంలో కానీ వివరించి ఎందుకు చెప్పడం మరి ఆ టైంలోనే మీరు ఆ కుంగిపోయినప్పుడే మీడియాను అనుమతించి పోయింది ఇది ఒక్కటే అని ఎందుకు చెప్పలేకపోయారు? ఎవరిని ఇప్పుడు వీళ్ళు మీడియాను తీసుకెళ్లి చూపించారు. ఆ టైంలో కొన్ని అనుమానాలు ఉంది, ఇదేదో బ్లాస్ట్ జరిగింది, కుట్ర జరిగింది, ఎవరో గెలెటిన్ గిట్ట వేశారేమో, అసలు ఇన్ని రోజులు కూలకుండా కరెక్ట్ నెలకు ఎలక్షన్ ఉందని ఎందుకు కూలాలి? దానికంటే ముందు సంవత్సరము గోదావరి కుట్ర ఉందని మీరు అనుకుంటున్నారు. దాని కరెక్ట్ విచారణ జరిగితే తెలుసు. అంటే ప్రాబ్లం ఉంటే అంతటా ఒకటి ప్రాబ్లం ఉంటే మొదటి సంవత్సరం రావాలి కదా. 4 ఏళ్ళు నీళ్లు నింపినాం, 4 ఏళ్ళు ప్రాజెక్టు నడిచింది. 2022 అనుకుంటా హైయెస్ట్ ఫ్లడ్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ గోదావరి. మొత్తం మునిగిపోయింది. అంత ఫ్లడ్ వచ్చిన మోటార్లు కూడా మునిగిపోయింది. అంత ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా బ్యారేజ్కి ఏం కాలేదు. రిజర్వ్ పర్ఫెక్ట్గా ఆ బ్యారేజీలన్నీ కూడా ఫంక్షనల్ చేసినాయి. మరి ఏమీ లేనప్పుడు, ఫ్లడ్ లేనప్పుడు ఎందుకు పోయింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. సరే ఎన్నికల టైంలో ఎందుకు ఈ లొల్లి అంతా, ఎన్నికలు చూసుకుందాంలే అనుకున్నాం. కానీ కాళేశ్వరం మీద వాళ్ళు చేసిన దుష్ప్రచారం కొంత ప్రజలు నమ్మారు. ఏమైంది, ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి కదా, ఇప్పుడు కొండపోచమ్మ బాగుంది, మల్లన్న సాగర్ బాగుంది, రంగనాయక సాగర్ బాగుంది, అంతగిరి బాగుంది, పంప్ హౌజులు బాగున్నాయి, సబ్స్టేషన్లు బాగున్నాయి, బ్యారేజీలు బాగున్నాయి, మిడ్ మానేర్ బాగుంది, ఇవన్నీ బాగున్నప్పుడు ఏముంటుందిలే, అది ఒక పిల్లర్ కదా అని మేము అనుకున్నాం. కానీ వీళ్ళు మొత్తం కాళేశ్వరమే పోయింది. ఆయువు పట్టు కదా కాళేశ్వరానికి. మేడిగడ్డనే స్టార్టింగ్ అవు బై సార్, మేడిగడ్డనే హైయెస్ట్. మీరు కట్టిన రిజర్వాయర్ లో 17 TMC రిజర్వాయర్ మేడిగడ్డనే పెద్ద రిజర్వాయర్. మీరు కట్టిన 50 TMCల మల్లన్న సాగర్ ఉంది కదా బై సార్. 17 TMCల కొండపోచమ్మ మేడిగడ్డ అన్నారం సుందిలలో అదే పెద్దది కదా. ఓకే, అంటే ఒక పిల్లర్ పోయింది. మొన్న నేను పేపర్లో చూసిన L&T కంపెనీ ఇండియాలోనే టాప్ కంపెనీ. అది కట్టింది కూడా ఎవరో సబ్ కాంట్రాక్టర్లు కాదు, చిల్లర మల్లర కాదు. హైదరాబాద్ మెట్రో రైలు కట్టింది L&Tయే, ఢిల్లీ మెట్రో రైలు కట్టింది L&Tయే. ప్రపంచంలో వివిధ దేశాల్లో పనిచేస్తున్న సంస్థ, మోస్ట్ క్రెడిబిలిటీ ఉన్న సంస్థ L&T. వాళ్ళు మొన్న కమిషన్ ముందు ఏదో చెప్పినట్టు పేపర్లో చూశాను. ఇట్ ఈస్ రిపేరబుల్, ఆపర్చునిటీ ఇస్తే 6 నెలల్లో ఆ పిల్లర్ను, ఆ బ్లాక్ను రిప్లేస్ చేసి పెడతాము అన్నారు. నిజంగా అది అనుకుంటే ఒక 6 నెలల పని 3 నెలల్లో చేయొచ్చు. కానీ గవర్నమెంట్ ఏంది, అది అట్లే ఉండాలి. వరదలు వచ్చి ఏదైనా కొట్టకపోతే బాగుండు, ఇంకేదైనా ఖరాబ్ అయితే బాగుండు అన్నట్టుగా ప్రభుత్వం తీరున్నది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. అది చేసి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ సూర్యాపేట, కోదాడ, ఆడ నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని మనం పేపర్లో, టీవీలో వార్తలు చూస్తున్నాం. అది ఉండుంటే మంచిగా మోటార్ లాంచ్ చేసి కావాల్సిన నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉంటుంది కదా. వీళ్ళు ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా లేకుండానే మేము ఇన్ని లాస్ట్ ఇయర్ అయినా ఈ ఇయర్ అయినా బంపర్ క్రాప్ సన్న బియ్యంలో ఈసారి రికార్డు పంట వచ్చింది. అసలు ఏమి సంబంధం లేదు. అసలు కాళేశ్వరం వల్ల కొత్తగా ఇరిగేట్ అయ్యేది లేదు. మా SRSP మేము కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ ప్రాజెక్టుల వల్ల, ఎల్లంపల్లి కూడా కట్టింది మేమే, దాని ద్వారానే మొత్తం అవుతుంది అని అంటున్నారు వాళ్ళు. దీనికి స్పష్టంగా అసెంబ్లీలోనే సమాధానం చెప్పిన. ఎల్లంపల్లి వాళ్ళు కట్టలే, క్షమాపణ చెప్పించిన అసెంబ్లీలో. మిడ్ మానేర్ కూడా మేమే కట్టినాం. 2013-14 కంప్లీట్ అయింది కదా. మిడ్ మానేర్ కూడా క్షమాపణ చెప్పించిన మేమే కట్టినామంటే. ఎల్లంపల్లి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాలెన్స్ గేట్లు మేమే పెట్టినాము, R&R డబ్బులు మేమే ఇచ్చినాము, ఊర్లు మేమే ఖాళీ చేయించినాము. దాదాపు 500-600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ఎల్లంపల్లి యూటిలైజేషన్ లోకి వచ్చింది. బట్ అప్పటి వరకు సార్ మీరు అక్కడ రాయపట్నం బ్రిడ్జ్ ఉంటే ఆ బ్రిడ్జ్ కూడా మేమే, ఒక బ్రిడ్జే కాదు, R&R డబ్బులు చాలా డబ్బులు కట్టాల్సి ఉండే, షటర్స్ పెట్టాల్సి ఉండే, ఇంకా స్ట్రెంథనింగ్ ఆఫ్ బండ్ ఉండే. అవన్నీ పనులు మేము చేసి మేము వచ్చిన తర్వాతనే చేసినాం. కాకపోతే మేమేదో ఇది మేము చేసినామని వాళ్ళ లెక్క ఇనాగ్రేషన్లు, మేము ఈ షోపుట పనులు కేసీఆర్ గారికి నచ్చవు. అంత పెద్ద ఎల్లంపల్లి కట్టినా, అంత పెద్ద మిడ్ మానేర్ కట్టినా మేము ఇనాగ్రేషన్ల పేరు మీద ఇప్పుడు ఏంటంటే పక్కన పిల్లని కూడా మా పిల్లని ముద్దు పెట్టుకునే తరిక రేవంత్ తరిక, కానీ మాకేమో ఆ తరిక రాదు. ఇప్పుడు మేము చేసిన ఉద్యోగాలను కూడా మేమే ఇచ్చినామని సర్టిఫికెట్లు పంచుడు, కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు పోయి రిబ్బన్లు కత్తిరించడేమో ఆయన వంతైంది. మేమేమో చేసిన పని కూడా ప్రజలకు తెలుసు కదా. పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ అది ఓన్లీ అక్కడ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి మొత్తం ప్రాజెక్ట్ కు ఒకటే రిబ్బన్ కత్తిరించిన గంతే. రేవంత్ రెడ్డి ఆనాడు రాజశేఖర రెడ్డి ఇదే కాళేశ్వరంకు జిల్లా కొబ్బరికాయ కొట్టిండు, 4 జిల్లాల్లో శంకుస్థాపన చేసిండు చేయబోయేదానికి. మేము అంత పెద్ద బ్యారేజీలు కట్టే కూడా ఒకటే దగ్గర ఇట్లా సింపుల్ గా రిబ్బన్ కత్తిరించి కేసీఆర్ ముగిచ్చిండు. మేము అట్లా అనుకుంటే మల్లన్న సాగర్ దగ్గర ఓ పెద్ద ఫంక్షన్, మిడ్ మానేర్ దగ్గర ఓ ఫంక్షన్, రంగనాయక సాగర్ దగ్గర ఓ ఫంక్షన్,